సో హాయ్ గైస్, ఎస్ఎస్ రాజమౌళి గారు ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాంటి సెన్సేషన్ మూవీస్ అయితే తనైతే డైరెక్ట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఆ సెన్సేషన్ లవ్ మూవీలో ద బెస్ట్ ఎవర్ ఫర్ ద హార్డ్ వర్క్ ఫర్ ద రాజమౌళి మూవీ వచ్చేసరికి ఈగ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ న్యాచురల్‌గా రావాలని రాజమౌళి గారు ఫస్ట్ అయితే స్టోరీ అయితే రాసుకోండి అని చెప్పుకోవచ్చు. సో స్టోరీ వచ్చేసరికి విజేంద్ర ప్రసాద్ గారైతే రాలేదని చెప్పుకోవచ్చు. ఓన్లీ మన రాజమౌళి గారైతే ఈ మాట మన విజేంద్ర ప్రసాద్ గారితో చెప్పడంతో 'ఈగ' మూవీ స్టోరీ అసలకి నచ్చలేదంట. అయినా సరే తన మీద తనకి ఉన్న కాన్ఫిడెంట్‌తో 'ఈగ' మూవీని అయితే తీసినని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఎస్ఎస్ రాజమౌళి గారిని అని చెప్పుకోవచ్చు. ఆ స్టోరీ రైట్‌కి, వీఎఫ్ఎక్స్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లేకి ఇంకా న్యాచురల్‌గా మనకి 'ఈగ' చూపించడానికి రాజమౌళి గారు ఎన్నో కష్టపడ్డాడని చెప్పుకోవచ్చు. అందుకోసం 'బాహుబలి' సీరీస్ కావచ్చు, ఇంకా 'సింహాద్రి', ఇంకా 'ఆర్ఆర్ఆర్' మూవీస్ అయితే చేసిండని చెప్పుకోవచ్చు. సో అందుకోసమే రాజమౌళి గారైతే ఫర్ ఎవర్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో చాలా మంది బెస్ట్ డైరెక్టర్స్ అయితే ఉన్నారు. బట్ ఒక 'ఈగ' మూవీతో అలాంటి ఒక న్యాచురల్ మూవీగా, అలాంటి ఒక లవ్ స్టోరీగా, రివెంజ్ మూవీగా తీయడం అయితే ఓన్లీ ద పాసిబుల్ ఫర్ ఎస్ఎస్ రాజమౌళి గారే అని చెప్పొచ్చు. అలా తన బ్రాండ్ అయితే పెంచుకున్నాడని చెప్పొచ్చు. ఇండియా వైస్‌గా మార్కెట్ అయితే చాలా మంచిగా అయితే ఊపిందని చెప్పొచ్చు. ఇదే సినిమా ఇండియా వైస్ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పటివరకైతే 500 కోట్ల గ్రాస్ అయితే దాటి ఉండేది. అప్పట్లోనే 2011 12 సంథింగ్ అప్పుడైతే వచ్చిందని చెప్పొచ్చు. సో అప్పుడు ఈ సినిమా ఇండియా వైస్‌గా రిలీజ్ అవ్వాల్సింది హిందీలో నెక్స్ట్ లెవెల్‌లో కలెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉండేదని చెప్పొచ్చు. అలానే 'మగధీర' సినిమా కావచ్చు, 'ఛత్రపతి', 'సింహాద్రి' ఇలాంటి మూవీస్ కూడా ఇండియా వైస్‌గా రిలీజ్ చేసి ఉంటే ఇప్పటికే 200, 300 కోట్ల గ్రాస్ అయితే ఇండియా వైస్‌గా అయితే కలెక్ట్ చేసి ఉండేది. కానీ 'బాహుబలి' సిరీస్ ఎప్పుడైతే పాన్ ఇండియా వైస్‌గా రిలీజ్ అయిందో అప్పటి నుంచి మన తెలుగులో ఉన్న ప్రతి ఒక్క స్టార్ మూవీస్, ప్రతి ఒక్క స్టార్ హీరోస్, ప్రతి ఒక్క సీనియర్, జూనియర్ ఇంకా అందరూ వాళ్ళైతే పాన్ ఇండియా వైస్‌గా అయితే రిలీజ్ చేసిరని చెప్పుకోవచ్చు. దానికి మొట్టమొదటి పునాది వచ్చేసరికి 'బాహుబలి' సిరీస్ అని చెప్పుకోవచ్చు. అలా ఎస్ఎస్ రాజమౌళి గారైతే ఒక పాన్ ఇండియా మార్గాన్ని అయితే ఇండియా వైస్‌గా అయితే ఒక క్రేజ్ అయితే తెచ్చిరని చెప్పొచ్చు. అందుకోసం ఈగ ఫర్ ఎవర్ ద బెస్ట్ డైరెక్ట్ ఫర్ ఎస్ఎస్ రాజమౌళి. మీరేమంటారు? కామెంట్ చేయండి.